నా జీవితంలో నేనింతవరకు చూడలేదు, ఎక్కడా వెళ్ళలేదు. ఎవరైనా ఇంటి కోడల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించి కోడల గదిలో ఉంపుడు గత్తెను ఉంచుతారా? ఇక మీ తమ్ముడు ఆ శేఖర్ అనవసరంగా అర్థం పర్థం లేకుండా ఈ ఇంట్లో అంత పెద్ద నాటకం ఆడాడు. నేను నా పుట్టింట్లో ఉండగా ఇలాంటివెన్నడూ చూడలేదు, ఎక్కడా వినలేదు. కావాలంటే మీరే మా ఊళ్ళో ఎవరినైనా అడిగి చూడండి. కాసేపు నోరు మూసుకొని ఉండలేవా? ఇందాక నుంచి బుడబుడ ఒకటే వాగుతున్నా. ఈ కుటుంబానికి మగపిల్లవాడు చాలా అవసరం. అందుకోసమే ఆ పిల్లని కొని తీసుకొచ్చింది. నేనన్నదానికి నీ దగ్గర ఏదైనా జవాబుందా? ఏదైనా పరిష్కారం ఉందా? అరే ఎంతసేపు నీ పుట్టింటి గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఏమైనా తెలుసా నీకు? అసలు మాట్లాడమే, ఇప్పుడు చెప్పు. చెప్పాలంట. ఎలా చెప్పాలో ఏం చెప్పాలో నాకు తెలియనట్టు అడ్డంగా వాదించకు. అసలు సరిగ్గా ఉండి ఉంటే ఈ వాళ్ళ సమస్య వచ్చుండేదే కాదు. ఏం లేదమ్మగారు, ఆ కుర్రది భవనంలోనే వచ్చి ఉండడం చాలా విచిత్రంగా ఉంది అని అనుకుంటున్నాం పెద్దమ్మగారు. అవునవును, అది ఇప్పుడు భవనంలోనే ఉంటుంది. చిత్ర విచిత్రం అనుకోని లాభం ఏముంది? దాని గురించి ఆలోచించి నా బుర్ర పాడైపోయింది. ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటున్నారో ఆ దేవుడికే తెలియాలి. ఆయన పరువు ప్రతిష్టల గురించి పట్టించుకోవాల్సింది మావయ్య గారు. ఆయన ఇలాంటి పనులు చేస్తుంటే. నీకు కనీసం ఏమాత్రం కూడా తెలీదా బాలేశ్వరి? ఇంటి సంగతులు పనివాళ్లతో మాట్లాడకూడదని. నేనేం మాట్లాడలేదు. ఎవరు పడితే వాళ్ళు ఈ సంగతి గురించే మాట్లాడుకుంటున్నారు. అయినా వాళ్ళ తప్పే ఉందని ఇలాంటివన్నీ నేను ఎక్కడా చూడలేదు. కులంతకు ఉంపుడు గత్తిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం. చిన్నబాబు గారు టీ కావాలంటున్నారు. ఆయన చూస్తే ఆయనకి చాలా తలనొప్పిగా ఉన్నట్లుంది. వెళ్ళు. సిద్ధేశ్వరి, టీ అడిగాను కదా. అయ్యో చెప్పానులేండి, తెస్తూ ఉంటారు. నీకిది అలవాటే కదా. తెల్లారిందో లేదో టీ కోసం గొడవ చేస్తారు. అది మామూలేగా. ముందు ఈ సంగతి చెప్పు. నన్ను ఈ 2 చీరలు ఏది కట్టుకోమంటావు? నాకేం తోచడం లేదు. ఆ సంగతి తెలిసి నన్నెందుకు అడిగావు? టీ ఇంకా రాలేదేం? ఇదిగోనండి మీ టీ. అరే ఈ నాటకాలన్నీ మానేయమన్నానా? వెళ్ళెక్కడి నుంచి. నేను గాని రాత్రి నిన్ను ఏమైనా చేశానా? లేదు. అలా చేస్తే ఏం బాగుంటుంది? అంటే నేననేది చిన్న కోడలు అయితే నీ అభిప్రాయం కోసం అడగలేదు. అనవసరంగా హితబోధలు చెయ్యొద్దు. నేను చెప్పిన పని చేస్తే చాలంతే. నువ్వేం చేయాలో నీకు బాగా తెలుసుగా. లోపలికి రా.